దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవుని సన్నిధానంలో వచ్చినటువంటి దేవుని బిడ్డలను మీకందరికీ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనకు ఈ పరిస్థితులు అయినప్పటికీ మనమందరం కలిసి దేవుని ఇలా స్తుతించడానికి, దేవుని మహిమ ప్రజలు దేవుడు మనకు విలువైన సమయం అనుగ్రహించడానికి, అలాగే మీతో పాటు దేవుని వాక్యము షేర్ చేయడానికి, వాక్యము బోధించడానికి దేవుడు నాకు కూడా అని కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఒకసారి మనం దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. త్వరలో స్తోత్రం. ఈ యొక్క లాక్డౌన్ ప్రభావం అనేది దేవుడు మనల్ని విడిపించాల్సింది. మనం స్వేచ్ఛగా మందిరం నుండి దేవుని ఆరాధించడుకు దేవుడు మనకు కృప అనుగ్రహించలాగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేద్దాం. మన ప్రియులందరూ ఆయా స్థలములలో సుఖక్షేమములు ఉండాలి. దేవుని యొక్క మహాదైవలన దేవుని బిడ్డలందరూ ఆయా ప్రాంతంలో సుఖముతో క్షేమంతో ఆరోగ్యంతో ఉంటున్నారు. మనందరికి ప్రార్థన బట్టి స్తోత్రములు. మనం పరిశుద్ధ వాక్య గానంలోకి వెళదాం. ఈ దినము నేను క్లుప్త సమయంలో మీతో షేర్ చేయబోయేది, మీతో చెప్పబోయే వాక్యం సారాంశంగా ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్. అది చాలా పరిచయమైన ఒక అంశము. మనకు ఆత్మీయ ఎదుగుదల అని ఆ అంశం గురించి మనకు అందరికీ తెలుసు. ఎలాగే ఒక వ్యక్తి ఆత్మికంగా దీవింపబడాలి, ఆత్మికంగా ఎదుగుదల పొందాలి, దానికి లోపములు లోటు ఏంటిది అన్ని పరిశుద్ధ గ్రంథంలో తరచుగా మన సంఘాల్లో మనం దేవసేవ కింద దేవుని వర్తమానం వింటూ వస్తున్నాము. ఈ విషయంలో మనమందరూ అజాగ్రత్తలు కాదు, మనం శ్రద్ధ కలిగిన వారే ఉంటున్నాము. మనం ఆ బాటలో మనం ఉంటున్నాము. అయినప్పటికీ ఈ క్లుప్త సమయంలో మనం ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేస్తుండగా ఈ దినము మనం చదువుల వేద భాగము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం ప్రారంభంలో 2 వచనాలు మనం చదివాము. 1-2 వచనాలు. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కత్తెరై ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. ఈ 2 వచనాల్లో మనము చదువుతున్న మాట ఏమనగా, మరి దేవుని బిడ్డలైనటువంటి మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందాల్సింది. లేకపోతే మనకు అనేక నష్టము, లోటు కలుగుతుందనే విషయాలు మనం ఇక్కడి నుంచి మనము సారాంశంగా మనం నేర్చుకోవచ్చు. వారసుడు అన్నిటికీ కర్త అయినను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఇదే అధ్యాయంలో మనం బాలులం కాదు, మనం కుమారులం, దాసులం కాదు, కుమారులం అని మరి మీరు మనం దేవుని సన్నిధానంలో కుమారుడై కుమార్తె ఉంటున్నారని అపోస్తలుడు పౌలు గారు చెబుతున్నారు. మనం మన జీవితంలో దాసుడై లేకపోతే బాలుడై ఆ స్థాయి నుంచి మనము దేవుని కుమార్తె అని ఆ స్థాయిలోకి రావాల్సింది. అయితే ఆత్మీయంగా ఎదుగుదల పొందడం చూడండి, యేసు ప్రభు వారి యొక్క బోధలో పరిచర్యలో కూడా ఈ యొక్క అంశమును తాను మరి బోధించినట్లు మనం చూసిన అపోస్తలుల పరిచర్యలు కూడా ఆత్మీయ ఎదుగుదల గురించి అనేక కార్యములు మనం పరిశుద్ధ గ్రంథంలో వారు నేర్పించినట్లు కూడా మనం చూస్తుంటున్నాం. ఎదుగుదల, గ్రోత్ మనకందరికీ తెలుసు. దానిలో పెద్ద థియరీ ఏం చెప్పడానికి నేను ఇష్టపడతలేదు. అయినప్పటికీ అదేమైందంటే దైవికమైన ఒక కార్యము. దేవుడు భూమిని సృష్టించాడు. తర్వాత అంటే ఆ సృష్టి యావత్తులు కూడా మనం చూస్తే సమస్తము మరి ఆ ఉన్న ప్రకారంగా కాదు, అక్కడి నుంచి జీవజాలం ఉంది పెరుగుతూ లేకపోతే ఎదుగుదల పొందుతూ ముందుకు సాగుతున్న విషయాలు మనకు తెలుస్తుంది. సో లోకానుసారం మనం చూస్తే ప్రాణము లేకపోతే జీవము ఉన్నటువంటి మనుషులైనప్పటికీ, జంతువులైనప్పటికీ, ఈవెన్ ఇంకా ఏమైనా చెట్లు, సస్యములు, ఇవన్నీ కూడా అది పెరుగుతుంది లేకపోతే ఎదుగుదల పొందుతుందని మనం చూడొచ్చు. పక్షులు, జంతువులు, పశువులు ఇవన్నీ ఏమైంది మరి ప్రతి దినము మన దృష్టికి కనిపించకుండా ఎదుగుదల మన జీవితంలో కూడా, మనుషుల జీవితంలో కూడా స్తోత్రం. చూడండి, మన నెయిల్స్, ఆ గోరు కూడా పెరుగుతుంది, మన తల వెంట్రుకలు పెరుగుతుంది. ఇలాగే ఇదే మనకు కనిపించే ప్రకారం కాదు, ఇదే ప్రకారము క్లుప్తంగా చెప్పాలంటే బ్రతికి ఉన్న మనుషులైనప్పటికీ, జంతువులైనప్పటికీ,
లేకపోతే అలాంటి ఏ ఒక స్థాయిలో ఉన్న దానికి ఎదుగుదల పొందాలి, లేకపోతే పెరగాలి అని మనము ఈ భూమి శాస్త్రపరమైనప్పటికీ మనుష్య శాస్త్రపరమైనప్పటికీ ఒక చెట్టు చూడండి, ఆ చెట్టు మనం ఎలాగే పెట్టామో ఆ ప్రకారం కాదు, అది కొద్ది కాలం తర్వాత అది పెరుగుతుంది. జంతువులు లేకపోతే పశువులు లేకపోతే పక్షులు ఇవన్నీ ఏమిటి అంటే దానికి అర్థం ఏమనగా దానిలో ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుంది. జీవం ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్లు అయినప్పటికీ, పొదలు అయినప్పటికీ, పక్షులు అయినప్పటికీ, జంతువులు అయినప్పటికీ, మృగములు అయినప్పటికీ, ఇదే ప్రకారము మానవ సమూహం అయినప్పటికీ మనుషులు కూడా ఎదుగుదల పొందుతుంది. ఇది కామన్గా జరిగే ఒక విషయం. ఎప్పుడు వరకండి మనుషుడు చనిపోయిన తర్వాత ఎదుగుదల లేదు, చనిపోయే వరకు స్తోత్రం అంటే ఎదుగుదల ఉంటుంది. స్తోత్రం. అందువల్లే ఇదే ప్రకారంలో ఆత్మీయ విషయంలో కూడా ఒక ఎదుగుదల మనకు కావాలి. ఆత్మీయంగా మనం ఎదుగుదల పొందాలి. చూడండి, చిన్న ప్రాయంలో చిన్న శిశువు లేకపోతే తల్లి తన బిడ్డకి జన్మమిచ్చిన తర్వాత మరి ఆ బిడ్డ ఎదుగుదల పొందుతూ స్తోత్రం ఆ తల్లికి సమమై ఆ తల్లికి యొక్క ప్రాయంలోనికి వెళుతున్న ప్రకారము ఆత్మీయ విషయంలో కూడా మనమందరం ఎదుగుదల పొందాలి. దేవునికి స్తోత్రం. మనమందరం ఆత్మీయ ఎదుగుదల పొందే ఆ బాటలో ఉన్నాము. కానీ కొన్ని సందర్భంలో కొన్ని ఆటంకాలు, అంతరాయాలు మన ఎదుగుదలకు అభ్యంతరమై జరుగుతున్నాయి. కాబట్టి ఈ దినము కొన్ని విషయాలు మీ ముందు మరి పెట్టాలని, ఆ విషయం గురించి తెలియపరచాలని ప్రభువును ఆశిస్తున్నాము. అయితే స్తోత్రం, దేవుని బిడ్డలను మనము మారుమనసు పొంది రక్షింపబడిన తదుపరి మనలో రెండు విధమైన ఎదుగుదల. ఒకటి, మనం శరీరం నుంచి పుట్టినటువంటి వారమైన మనము, తల్లిదండ్రుల యొక్క అనేక ద్వారా పుట్టిన వారమైన మనము ఈ లోకంలో సాధారణ ఒక వ్యక్తిగా మనం ఎదుగుదల పొందుతున్నాము. కానీ తదుపరి మరి మనము మారు మనసు పొందుతుండగా మనం ఆత్మీయ జననం మనలో జరుగుతుంది. ఆత్మీయంగా మనము జన్మిస్తున్నాము. స్తోత్రం. నీకు దిగుతో యేసు ప్రభువు చెప్పే ప్రకారం స్తోత్రం, కొత్త జన్మము, మరల జన్మము అని మనం చదువుతుంటున్నాం. స్తోత్రం. అయితే మనము మన జీవితము దేవుని కొరకు సమర్పించి మారు మనసు పొందిన ఆ దినం మొదలుకొని మనలో ఒక ఆధ్యాత్మికమైన ఎదుగుదల కలుగుతుంది. స్తోత్రం. దానికి మనము లేఖన భాషలో చెప్పాలంటే మరి అంతరంగ స్వభావము, ప్రాచీన స్వభావము, నవీన స్వభావము అని మనము మరి ఎఫెసీ పత్రికలు కానీ కొలొస్సీ పత్రికలు కానీ మనం చదువుకుంటున్నాము. నవీన స్వభావము, ప్రాచీన స్వభావము, ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్ అని. ఇది రెండు దేవుని బిడ్డలకు జరుగుతుంది. స్తోత్రం. మనకు దీనికి ఏమైంది మరి అబ్రహాం యొక్క కుటుంబంలో ఉన్నటువంటి 20 కుమారులనే దృష్టాంతంగా వస్తున్న పౌలు గారు కూడా చెప్పే విషయాలు మనం గలతీ పత్రికలో మనం చదువుతున్నాం. ఒక్కసారి గలతీ పత్రికలో మీరు ఆ వాక్యం కూడా చదివితే ఇంకా నాకు కొంచెం కూడా ఈజీ అర్థమవుతుంది కదా. స్తోత్రం. చదువుతారమ్మా. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఓకే, చూసారా గలతీ పత్రిక 4వ అధ్యాయము మనం ఎక్కడ చదివాము? 28 4:28 చదువుతున్నాను. ఒకసారి కూడా మీరు మీ బైబిల్ చూసుకోండి. 4:28. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టెనో. రెండు విధమైన శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టెను ఇప్పుడును అలాగే జరుగుతుంది. ఇది మనం ఆదికాండంలో ఆదికాండం మొత్తం మనము చదివితే కూడా ఈ యొక్క సంఘటన మనకు అక్కడ దొరకవు. కానీ అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడు ఎలాగే హింస పెట్టేనో అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. తప్పనిసరిగా నేను ఒక సేవకుడు ఉండే పాస్టర్గా ఉన్నాను. నాలో నా జీవితంలో అలాగే దేవుని బిడ్డల మీ అందరి జీవితంలో కూడా ఇది తప్పనిసరిగా జరుగుతుంది. ఇది మరణం వరకు అంటే మనము బ్రతికి ఉన్నంత కాలము ఈ యొక్క పోరాటం లేకపోతే ఈ హింస, ఈ ఉపద్రవము
జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేయాలంటే ఆత్మీయముగా మనము ఎదుగుదల పొందాలంటే శారీరక క్రియలను మనము పరిత్యజించాలి. ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలని మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాము? చంపివేయాలి. ఆత్మ చేత శరీర క్రియలనే, శరీర ఇచ్చలనే మనం చంపివేయాలి. ఆత్మికముగా మనము జీవింపబడాలి. ఎదుగుదల పొందాలంటే స్తోత్రం, శరీర క్రియలు మనకు దానికి ఆటంకం అవుతుంది. దాన్ని మనం చంపివేయాల్సి ఉంది. అయితే అలాగే మనము ఇప్పుడు చూడండి, మనలో ఏమైందంటే అందరిలో కాదు, ఆత్మిక గోళంలో క్రైస్తవ సమాజంలో మరి విశ్వాసులలో ఏమైంది, కొందరు వారి ఆత్మికంగా వారి ఎదుగుదల పొందుతారు. వారు దినదినము ఆత్మికంగా ఎదుగుదల పొంది వారు ముందుకు సాగుతున్నారు. కానీ కొందరు ఒక కుటుంబంలో అయినప్పటికీ, ఒక సంఘంలో అయినప్పటికీ, సమాజంలో అయినప్పటికీ కొందరు ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా ఎక్కడ ఎంతవరకుందో అంతవరకు సరిపడుకొని ముందుకు సాగుతుంది. వారి యొక్క గ్రోత్ స్ట్రక్ అయిపోయింది. వారి ఆత్మీయ ఎదుగుదల ఆగిపోయినట్లు మనము చూస్తుంటున్నాము. కానీ ఒకటి దేవుని ఎంత ప్రియమైన వాళ్ళారా, మనం తెలుసుకోవాల్సింది, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తిలో ఒక ఆత్మీయ ఎదుగుదల కలిగిన ఒక వ్యక్తి ఉండవలసింది. ఆత్మీయంగా ఎదుగుదల పొందడానికి ఆశ కలిగిన ఒక వ్యక్తి ఉండవలసింది. దేవునికి కానీ, దేవుని సంఘము కానీ, దేవుని సమాజముకు కానీ వాడబడాలంటే, ప్రయోజనం కావాలంటే ఆత్మీయముగా ఎదుగుదల పొందిన లేకపోతే పరిపక్వత కలిగిన ఒక వ్యక్తికి మనం మారాల్సింది. అయితే ఇప్పుడు ఎదుగుదల లేకపోతే ఆ వ్యక్తి చేత ఏం ప్రయోజనం, ఏం లాభం ఉంది? దేవునికి ఏం ప్రయోజనము, దేవుని సంఘముకు ఏం ప్రయోజనము? ప్రయోజన రహితమై స్తోత్రం, ఫలం లేకుండా, ఎదుగుదల లేకుండా, ప్రభు కూడా ఏమంటే నిష్ఫలముగా ఉండకూడదు, ఫలరహితమై ఉండకూడదు. ఆ చెట్టుని నరికివేయమని తోటమాలికతో చెప్పిన ప్రకారం మనం లూకాసు వార్తలో చదువుతుంటాం. కాబట్టి మనం అందరూ ఆత్మికంగా ఎదుగుదల పొందాల్సింది. ఇంకా అలాగే ఏమైందంటే ఇప్పుడు శారీరకమైన ఎదుగుదలైనప్పుడు సరి అయిన కరెక్ట్ వేలో కాకపోతే ఆ వ్యక్తి చేత ప్రయోజనం లేదు. మనకు తెలుసు, మన సంఘంలో ఒక ముగ్గురు నలుగురు లేకపోతే మీకు బహుశా తెలుసు, చిన్నప్పటి నుంచే కొన్ని అంగవైకల్యం చేత పిల్లలు ఎదుగుదల పొందేవారు. వారు ఏమైందంటే వారి తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా ఏమైందంటే అంటే తల్లిదండ్రులు వారిని ప్రేమిస్తున్నారు, అయినప్పటికీ వారి యొక్క పనిలో స్వయంగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క అయోగ్యతలు, వారి ఏమైనా ఒకవేళ చిన్నప్పుడు వారికి పొడియో బలహీనత ఎఫెక్ట్ అయ్యి వారి కాలు చేతులు నడవలేకపోయినచ్చు, లేదా పడిపోయిన పరిస్థితిలో. అలాగే నాకు తెలిసిన వారు ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నారు ఆత్మిక గౌరవంలో మన చుట్టుపక్కల. వారి చూడండి, యథావిధంగా ఇతరుల తీరు వారు నడవలేకపోతున్నారు, ఇతరుల తీరు వారు ఉండలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఈవెన్ వారికి స్వయంగా వారి సొంతం చేయాల్సిన ప్రతి కార్యంలో కూడా ఇతరుల చేత చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి బలహీనత చేత అంటే ఎదుగుదల సరి అయిన రీతిలో కాకపోతే ఇలాంటి ప్రభావములు మనకు కలుగుతాయి. ఇదే ప్రకారము ఆత్మీయ గోళములు కూడా మనం చిన్నప్పటి నుంచి సరి అయిన మార్గంలో, యోగ్యమైన రీతిలో, క్రమశిక్షణలో మనం ఎదుగుదల పొందితే అటు వారు దేవునికి, దేవుని సంఘముకు, దేవుని నామకు ఎంతో అభిమానమై ప్రయోజనకరమైన పాత్రగా వాడబడుతున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కూడిన వ్యక్తులు కూడా మనం అలాగే చూద్దాం. అలాగే అయితే పెంచేవారికి ఆ బాధ్యత ఉంటుంది. పెంచేవారు బహుశా మనము మరి అర్థమైన పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏమైంది, అందువల్లనే ఆత్మిక విషయంలో మనము ప్రతి చోటులో యోగ్యమైన రీతిలో, సరైన రీతిలో ఎదుగుదల పొందాల్సి. చూడండి, ఇప్పుడు ఒక చిన్న శిశువు ఎదుగుదల పొందినప్పుడు టోటల్ ఆ బాడీ శరీరం అంతా ఒకేసారి ఎదుగుదల పొందుతుంది. లేకపోతే ఒక వారం తల పెరుగుతుంది, తర్వాత రెండో వారము మరి శరీరం పెరుగుతుంది, మూడో వారము లేకపోతే కాలు పెరుగుతుంది అన్నట్టు కాదు. అంటే తల మొదలుకొని పాదం వరకు ఒకేసారి ఎదుగుదల అవుతుంది. అంటే ఎంటైర్ బాడీలోనికి, ఆ వ్యక్తిలోనికి మొత్తం పెరుగుదల వస్తుంది. ఒక చెట్టు
అయినప్పుడు చూడండి స్తోత్రం. ఒకరోజు ఒక మాసము ఆ ఒక కొమ్మ, రెండో మాసం అనే కాదు స్తోత్రం, టోటల్ ఇదే ప్రకారం ఆత్మిక విషయములు కూడా మనం అలాగే ఒక మంచి ఎదుగుదల కావాలి. ఈ దినంలో నేను చెప్పుకోలేదేమనగా ఆత్మిక విషయంలో మనకున్న ఎదుగుదలలో కొన్ని విషయాల్లో మనం చాలా షార్ప్గా ఎదుగుదల పొందుతున్నాం. మరి ముఖ్యంగా చూడండి, ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి కారణాలు పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే మీరు చెబుతారు, ఆత్మీయంగా మనం ఎదుగుదల పొందాలో ఏమేమి కావాల్సింది మనకు? ఓకే, అక్కడ మనం చెబుతున్నారు ప్రార్థన తప్పనిసరిగా 100% కరెక్టే. ప్రార్థన జీవితము లేకపోతే ఆత్మీయముగా ఏ స్థాయిలో అయినప్పటికీ స్తోత్రం వారి ఎదుగుదల పొందలేదు. ప్రార్థన స్తోత్రం. ఓకే, నంబర్ 1 ప్రార్థన, తర్వాత వాక్యం స్తోత్రం. నేను చెప్పాల్సింది మీరు చెబుతున్నారు స్తోత్రం. మంచిది, మనలో ఒకే ఆత్మ ఉంటుంది కదా, అంటే వాక్య ధ్యానం స్తోత్రం. మరి ముఖ్యముగా ప్రార్థన, వాక్య ధ్యానము ఇది ఆత్మిక జీవితంలో మన ఆత్మిక ఎదుగుదలకు చాలా ఉత్తమమైన, చాలా ప్రాముఖ్యమైన, చాలా ప్రాధాన్యమైన ఒక ఘటకమై లేకపోతే కార్యమై మనం ప్రార్థన జీవితం. నేను నమ్ముతున్నాను మీరు కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన లేని వారు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ప్రార్థనలో కొన్ని మరి అంటే దాని ఎక్కువ తక్కువ అనుభవాలు ఉండవచ్చు. ఒకవేళ కొందరు ఎక్కువసేపు ప్రార్థిస్తారు, కొందరు తక్కువ సమయం ప్రార్థన చేస్తారు. అయినప్పటికీ ప్రార్థన అనుభవం కలిగిన వారే దేవుని బిడ్డలు. మంచిది, తప్పనిసరిగా దేవుని ప్రేమ ద్వారా ఎవరైనప్పటికీ మీరు ప్రార్థనలో చురుకతనం లేకపోతే, ప్రార్థనలో నిర్లక్ష్యం పొందినలా, ప్రార్థనలో అశ్రద్ధ కలిగినలా నీ ఎదుగుదలలో ఎక్కడో మారగమైనటువంటి ఆటంకం కలుగుతుంది, తెలుసుకోవాలి. స్తోత్రం. కాబట్టి ప్రార్థన జీవితము మనం కాపాడాల్సింది. స్తోత్రం. ఎప్పుడు వరకు ప్రార్థన చేయాలి, ఎంతకాలం ప్రార్థన చేయాలి, ఎలాగే ప్రార్థన చేయాలి, ఇది ప్రార్థన కొంచెం సందేశం కాదు కాబట్టి స్తోత్రం నేను ఆ సబ్జెక్ట్లోనికి వెళ్ళను. స్తోత్రం. మంచిది, ఈ దినములలో మనమందరూ ఒక సామర్థ్యం కలిగిన మంచి ప్రార్థన ఆత్మ కలిగిన వారి మనం మారాల్సింది. ప్రార్థన ద్వారానే పరలోకం నుంచి ఏదని మనం పొందగలము, ప్రార్థన ద్వారానే పరలోకం మనం షేక్ చేయగలము, ప్రార్థన ద్వారానే అద్భుతమైనటువంటి మూయబడిన తలుపులు తెరవడానికి సాధ్యమైంది. దేవుని ప్రజలరా, ప్రార్థన ఆత్మీయ ఎదుగుదలకు చాలా అవసరమైన, అత్యంతాపేక్షితమైన ఒక కార్యం ఉంటుంది. అలాగే ఓకే, ఆత్మీయ ఎదుగుదల కాకుండా మీరు చూడండి, ఈ లోకంలో శారీరకమైన ఎదుగుదల కొరకాయి, ఫిజికల్ బాడీ శారీరకమైన ఎదుగుదల కొరకాయ మనకు ఏమేమి కావాల్సింది? భోజనము, ఆహారం కావాల్సింది. స్తోత్రం. మనకు తెలుసు, అది లేకపోతే స్తోత్రం మనము ఉండలేమయ్యా. స్తోత్రం కదా. స్తోత్రం. సర్వసాధారణంగా నేను అనుకుంటున్నాను, మరి మనం సర్వసాధారణంగా రోజు 3 times 3 సార్లు భోజనం చేసేది, లేకపోతే ఇప్పుడు ఈ లాక్డౌన్ కాబట్టి స్తోత్రం అన్నీ ఎగిరిపోతుంది. స్తోత్రం. ఇష్టం ఉన్నప్పుడు స్తోత్రం. ఓకే, ఏదైనా భోజనము ఎంత అవసరమో అదే ప్రకారము స్తోత్రము ఈ లోకంలో ఒక శారీరకమైన బలము కొరకాయ భోజనము మనం చేసే ప్రకారము ఈ 2 విషయాలు ప్రార్థన వాక్య ధ్యానము ఇది మనకు అత్యంత అపేక్షితం. ఇది లేకపోతే స్తోత్రం నేను దేవసేవలో చెప్పుతున్నాను, మీరు ఆత్మీయ ఎదుగుదలలో ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయింది. ఎదుగుదల ఆగిపోవడం. నేను మీతో ప్రారంభంలో చెప్పాను కదా, ఒక మనిషినికి స్తోత్రం మనం మనకు తెలియకుండా మన గోరు పెరుగుతుంది, తలవెంట్రుకలు పెరుగుతుంది. స్తోత్రం. ఇదే ప్రకారము ఆత్మీయ విషయములు కూడా మనము అన్ని విషయాల్లో ఎదుగుదల పొందాలి. కానీ ప్రార్థన వాక్య ధ్యానము లేకపోతే వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, ఆత్మీయంగా వారి ఆగిపోతుంది. ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే జరిగినటువంటి అపజయం ఏమనగా మనం ప్రారంభంలో చదివాం కదా స్తోత్రం, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. వారసుడు అన్నిటికీ కర్తయే, కానీ ఎదుగుదల లేదు, బాలుడై ఉన్నంత కాలము స్తోత్రం అతని ఆ పోస్టులోనికి, పొజిషన్లోనికి, ఆ పదవిలోనికి రావడానికి. కాబట్టి మనము ఆత్మీయంగా ఎదుగుదల ఉంటాయి, ప్రార్థన జీవితం కలిగిన వారే ఉండాలి, వాక్య ధ్యానం ఉండాల్సింది. స్తోత్రం. దీనిలో 2 చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. స్తోత్రం. మరి నా ఒపీనియన్, నా అభిప్రాయం అంటే
ప్రార్థన కంటే వాక్యం మరి ఎక్కువగా మనకు అవసరం. ప్రార్థన కంటే ఓకే స్తోత్రం, దానికి నేను మరి ఆర్గ్యుమెంట్ ఏం చేయను. స్తోత్రం, ప్రార్థన వాక్య ధ్యానము ఇది మనకు చాలా అవసరముగా ఉంటుంది. స్తోత్రం, ఈ రెండు సరిపోతుందా మనకు ఆత్మీయ ఎదుగుదలకు? ఆత్మీయ ఎదుగుదలకు ఇది రెండు సరిపోతుందండి. ఇంకను ఒకే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దీనితో పాటు ఒక వ్యక్తి ఆత్మీయంగా అంటే ఇప్పుడు ఎఫెసీ పత్రికలోనికి ఒక వాక్యం చదువుతుందండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనము, 2వ అధ్యాయము సారీ 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నప్పుడు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. కొంచెం పైన చదివమ్మా. అక్కడ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము దాని ఆఖరి భాగంలో ఉన్న వాక్యము, మనలో కార్యసాధ్యమైన తన శక్తి చొప్పున మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికి అన్నిటికంటేను ఊహించు వాటికి అన్నిటికంటేను అత్యధికంగా చేయే శక్తి గల దేవుని. ఓకే నా వాక్యం అది కాదు, కొంచెం పైన మనం చదివితే, కొంచెం పైన 15 నుంచి చదివి చూడమా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెను. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణలగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. తన ప్రార్థన అయితే ఇప్పుడు చూసారా, ఇక్కడ మనము అంటే ఆ విధముగా మరి పూర్ణ శక్తి గల వారై ఉండాలని, అది మాత్రమే కాకుండా దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, దేవుని సంపూర్ణత. అయితే మనము ఇప్పుడు నేను ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే, కేవలం ప్రార్థనలో వాక్యదానంలో మాత్రం కాదు, ఇంక చాలా విషయాల్లో మనం ఎదుగుదల పొందాలి. కేవలము ప్రార్థన ఓకే, ఇప్పుడు ప్రార్థన యొక్క అంశం మనలో ఓకే, ప్రార్థనలో మనము సమయం గడుపుతున్నాం, ప్రార్థన చేసాం, ప్రార్థన అనే అంశంలో మనం ఓకే, ఆ సెక్షన్లో. తర్వాత వాక్య ధ్యానం కూడా ఓకే, వాక్య ధ్యానము ప్రార్థన మన జీవితంలో ఉంటుంది, వాక్య ధ్యానంలో కూడా మనము సమయం గడుపుతున్నాం, వాక్యానుసారం మనం జీవిస్తున్నాం. కానీ ఇవి రెండుతోని కాదు, మిగతా చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎదుగుదల పొందే కొలది మనలో అనేక ఆత్మీయ దీవెనలు అగపడాలి. చిన్న శిశువు అంటే తల్లిగా పాలు తాగి, లేకపోతే చిన్నగా వారి యొక్క చిన్న ప్రాయంలో అన్నపానం చేస్తూ ఎదుగుదల పొందే కొలది ఆ శరీరంలో చాలా అవయవాలు పెరగడము, ఎదుగుదల పొందడం, హార్మోన్స్ పెరగడము. స్తోత్రం. మనం ఆ పురుష లక్షణంలో లేకపోతే ఆ శైశవం నుంచి కౌమార ప్రాయంలోనికి వచ్చే లక్షణాలు అగపడుతుంది. ఇదే ప్రకారము మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వల్ల కేవలము ప్రార్థన వాక్య ధ్యానం మాత్రం కాదు, దానితో పాటు ఏమైనా అనేక విషయాలు కూడా మనం పాటిస్తూ రావాలి. మనం ఎదుగుదల పొందే కొలది చాలా విషయాలు మనలో తొలగిపోవాల్సి ఉంది. ఇప్పుడు మరి శరీరంలో పుట్టినవాడు ఆత్మ సంబంధంగా పుట్టిన వాడిని ఎలాగే హింస పెట్టాడు, అందువల్ల ఏం చేయాలి అక్కడ చెప్పుతుంది. గలతీ పత్రికలో మనం చదివాము. అందు నిమిత్తమై ఏం చేయాలంటే, దాసిని దాని కుమారుని మీరు ఏం చేయాల్సింది, వెళ్ళగొట్టాలి. అనగా శరీర క్రియలు మనలో లయం కావాలి. ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలని, చంపివేయాల్సి ఉంది. దీనికి ఏమైందంటే, ఆత్మకి బలం లేకపోతే శరీర క్రియలు డామినేట్ చేస్తుంది, శరీర క్రియలు. కాబట్టి స్తోత్రం. అంటే నేను మీతో ఇంతకుముందు అడిగేదా, మనం ఒక శిశువు ఎదుగుదల పొందుతుండగా ఏమైందంటే, స్తోత్రం, తల మొదలుకొని పాదం వరకు ఏకరాశిగా పెరుగుదల పొందుతాయి. లేకపోతే పార్ట్గా భాగంగా పోర్షన్గా పెరుగుదల పొందేది కాదు. ఎదుగుదల యొక్క శాస్త్రం మనం చూస్తే ఒకేసారి ఒక చెట్టు అయినప్పటికీ, ఒక వృక్షం అయినప్పటికీ
ఒక పొద అయినప్పటికీ, ఒక జంతువు అయినప్పటికీ, ఒక మనిషి అయినప్పటికీ, లేకపోతే ఏదైనప్పటికీ పెరుగుదల అంటే ఎత్తుస్తాడు మొత్తం, అంటే తల మొదలు పాదం వరకు పూర్తిగా ఎదుగుదల అవుతుంది. అలాగే ఆత్మీయ విషయంలో మనం ఈ రెండు విషయాలు మాత్రం పట్టుకోవాలంటే కుదరదు. ఆత్మీయ విషయంలో ప్రార్థన, వాక్య ధ్యానం చాలా 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 అత్యంతాపేక్షమే. నేను 100% అంగీకరిస్తున్నాను. కానీ మిగతాది నేను ఎలాగే ఈ రెండు మాత్రం ఎదుగుదల ఉంటే సరిపోతుందా? మనము చాలా ఈ గడిచిన దినములు జరిగిన ఒక సంఘటన, నేను యూట్యూబ్లో అయినప్పటికీ, ఈ మాట విన్న వారు అయినప్పటికీ, నేను జరిగిన సంఘటన ఏమనగా చాలా ప్రార్థనా స్వభావం, కన్నీటి ప్రార్థన, చాలా ప్రార్థన. కాకపోతే ఏమైందంటే స్తోత్రం అది ఒక్కటి మాత్రం మిగతా విషయంలో పూర్తిగా ఫెయిల్ అవ్వడం జరిగింది. దేవుని నామం ఎంత అనే నింద, దేవుని నామం దూషించడం కారణం స్తోత్రం. ప్రార్థన ఒకే, ప్రార్థన అనే ఒక అంశంలో, ఒక సబ్జెక్టులో 100% ఒకే వ్యక్తి, కానీ మిగతా విషయంలో పూర్తిగా పడిపోవడం. దేవుని ప్రజలను అలాగే కాదు, ఆత్మీయ ఎదుగుదల పొందుతుండగా మనము స్తోత్రం ఆ ఎదుగుదలలో చాలా విషయాలు మనము పరిత్యజించాలి, వదులుకోవాలి. మనం స్తోత్రం ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అని చెప్పే ప్రకారము మన జీవితంలో జరగాలి. ప్రార్థన చేసే దేవుని బిడ్డలు, యవన బిడ్డలు, వారు ప్రార్థన జీవితం ఓకే, వారు కాకపోతే ఏమంటే వారి జీవితం పరిశుద్ధంగా కాపాడకపోతే, పరిశుద్ధత ఎంతో అవసరం. ప్రార్థించే వారందరూ పరలోకంలోనికి వెళుతారని చెప్పడానికి వీలు లేదు. కానీ నేను చెప్తాను, ప్రార్థన ఉండే కూడా లేకపోతే, నేను ప్రార్థన వ్యతిరేకం కాదు. మనము నేను ప్రారంభంలో చెప్పాను, నేను దానికి ఒప్పుకుంటున్నాను 100% ప్రార్థన అర్థం. కానీ దేవుని వాక్యములో నేను మీతో చెప్పిన ఒక స్టేట్మెంట్ అనగా, ప్రార్థన ఎందుకో అలాగే పరిశుద్ధత కూడా ఉండాల్సింది. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధత ఇక్కడ ఏమైంది, ఈ వ్యక్తి ప్రార్థనకి 100% ప్రాముఖ్య విషయం పరిశుద్ధత అట్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. పరిశుద్ధత లేదు, పరిశుద్ధతలో మార్కులు 0. అలాగే ఆత్మీయంగా ఎదుగుదల పొందాలంటే మనం అన్ని రావచ్చు. ఆత్మీయంగా మనం దీవింపబడాలి. స్పిరిచువల్ గ్రోత్ మనకు అవసరమైతే కేవలం ప్రార్థన, వాక్య ధ్యానంతో మాత్రం కాదు, దానిలో మరి ముఖ్యంగా పరిశుద్ధత కావాల్సింది. మీరు ఎంతమంది నాతో ఏకీభవితో నాకు తెలియదు, కానీ పరిశుద్ధత లేకపోతే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం నిషిద్ధమవుతుందని అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్నారు. పరిశుద్ధత, ఆ వ్యక్తి పరిశుద్ధత కాపాడలేదు కాబట్టి దేవుని నామము అన్ని లేదుగా దూషింపబడుతుంది. దేవుని ప్రజలరా అప్పుడు అయితే అదే పార్టీగా ఎదుగుదల కాదు, క్రైస్తవ సమాజం కావాల్సింది. ఎదుగుదల యొక్క గ్రోత్, పెరుగుదల యొక్క సిద్ధాంతములు ఏమనగా భాగముగా లేదా పార్టీగా ఉన్న ఎదుగుదల కాదు. అంటే టోటలీ యావత్తు ఎదుగుదల ఉండాలి. అదే మళ్ళీ చెప్పుతున్నాను, ఒక చెట్టు అయితే దాన్ని ప్రతి బ్రాంచెస్లో శిఖరంలోనికి లేదా కొమ్మలో ఆ ఎదుగుదల, ఒక జంతువు అయితే, ఒక పక్షి అయితే, ఒక పశువు అయితే, ఈవెన్ ఒక మనిషి అయితే కూడా ఏమనగా స్తోత్రం శరీరం అనేది ఒకేసారి ఎదుగుదల అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆత్మీయ ఎదుగుదలకు భాగముగా ఉండనుండి ఇప్పుడు పరిశుద్ధత లేదు. పరిశుద్ధత అనే ఆ పోర్షన్ స్ట్రక్ అయిపోయింది. పరిశుద్ధత లేదు, వారికి పరిశుద్ధత గురించి ఎటువంటి సంబంధం లేని పరిస్థితి అయిపోయింది. ఇంకా మనం చూస్తే దీనికి అందువల్ల ఏమైందంటే మనం ఇలాంటి విషయముకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా, అందుచేత మనం ఆత్మీయంగా అజ్ఞానులై మారుతున్నాము. మనము స్తోత్రం దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఆయన స్తోత్రం వారసుడు, ఆయన బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏం భేదం లేదు. స్తోత్రం మన ఈ విషయంలో ఎదుగుదల. అందువలనే స్పిరిచువల్ రిలంలో, ఆత్మిక గోళంలో మనము ప్రార్థన, అలాగే వాక్య ధ్యానము అదే ప్రకారం
అదే తుల్యమైన స్థాయిలో మనం పరిశుద్ధతను కాపాడాల్సి ఉంది. పరిశుద్ధత కాపాడాల్సి ఉంది. మనం పరిశుద్ధులుగా జీవించాల్సి ఉంది. లోకముల నుండి మరకలు, పాప మరకలు మనలో అంటకుండా మనము మన జీవితం కాపాడాల్సి ఉంది. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యము. నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. ఓకే, స్తోత్రం. ఇంకా కొందరు కూడా ఏమైందంటే పరిశుద్ధత కాపాడుతున్నారు, వారిలో నమ్మకత్వం తక్కువ, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం లేదు. వారి దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో ఎటువంటి రీతిలో నమ్మకం లేకుండా, ప్రార్థన జీవితం ఓకే, మరి వాక్య ధ్యానం ఓకే, పరిశుద్ధత ఓకే, కానీ స్తోత్రం చిన్న చిన్న విషయాలు కూడా వారు స్తోత్రం నమ్మకం లేని వారే. నమ్మకత్వం నేను చెప్పేది నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ లేని వారే. ఇప్పుడు ఏమైందంటే ఆత్మికంగా ఎదుగుదల పొందినప్పుడు ఈ ఈ పోర్షన్ అందరూ మనము కాపాడాల్సి. అలాగే ఆత్మికంగా మనము ఎదుగుదల పొందుతూ మనము ముందుకు సాగాల్సింది. ఒకటి మనం తెలుసుకోవాలి, దేవుని ప్రియమైన వాళ్ళ స్తోత్రం. మనము అంటే ఎదుగుదల పొందుటకు ఏ స్థలమైనప్పటికీ, ఏ సంఘమైనప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ ఎదుగుదల పొందాలని ఒక ఆశ మనలో ఉండే తప్పనిసరిగా దేవుని ఆత్మ సహాయం అనుగ్రహిస్తారు. ఈ దినములలో ఏమైందంటే మనము ఒకసారి చదువుతామా, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మరి ద్రాక్షతోట గురించి మనం చదువుతున్న మాట దేవుని బిడ్డలకు అందరికీ సుపరిచితమైనప్పటికీ ఒక మాట చదువుతాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి వేగం చదువుతామా. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాడి గురించి పాడెదను వినుడి. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఆ మాట మీద శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను మురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షను కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షను కాయుటకు కారణమేమి? ఇక్కడ మనము నేను నా 4వ వచనంలో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమే. అంటే ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష ఆ తీగను నాటి దానికి కావాల్సిన ప్రతి విధమైన సంరక్షణ ఏర్పాటు చేసిన తర్వాత దాని అనంతరముగా దాని ఫలితం, దాని రిజల్ట్, దాని ఫలం ఎలా అంటే కారు ద్రాక్ష. ఇదే నేటి దినంలో క్రైస్తవ సమాజంలో, వ్యక్తులలో, కుటుంబాల్లో కనిపిస్తున్నాయి. కారు ద్రాక్ష. దేవుని ప్రజలరా, ఆత్మీయ ఎదుగుదల పొందినటువంటి మన జీవితంలో ఇలాంటి స్వభావములు, ఇలాంటి ప్రవర్తనలు రాకూడదు. అయితే స్తోత్రం, మన కొన్ని సందర్భంలో మన మాటలు ఈ కారు ద్రాక్ష అని చెప్పినప్పుడు అది అనుచితమైన, అయోగ్యమైన ఫలము. ప్రభు వారు ఎప్పుడు కూడా అది ఇష్టపడతలేదు. కారు ద్రాక్ష ప్రభుకు హేయము, అసహ్యము. ఇదే ప్రకారం మన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుదల పొందినప్పుడు మన స్వభావము, మన ప్రవర్తనలు, మన చర్యలు, మన వైఖరిలో అనేక ప్రభుకు ఆయాసకరమై, అసహ్యమై, హేయమై ఉంటుంది. అది మనం తొలగించాలి. అప్పుడే మనం సరైన ఆత్మీయ ఎదుగుదలలోనికి మనం స్తోత్రం. మనము అందువల్లనే ఇప్పుడు ఏమైంది, కొన్ని సందర్భంలో మన మాటలు ఏమైంది, ఎంత ప్రార్థన ఉంటే కూడా ఏమైంది, ఎంత ఆరాధన ఉంటే కూడా ఏమైంది, కొన్ని సందర్భంలో మన మాటలు అయోగ్యమై, అనుచితమై అంటే ఇవన్నీ కారు ద్రాక్ష యొక్క గ్రూప్లో, లిస్టులో వస్తుంది. మన మాటలు, లేకపోతే మనం ఇంకా మనం ఏమైందంటే ఇతరులతో మనం ఉన్నటువంటి ఆ వ్యవహారంలో వారి బలహీనం మనం క్షమించలేకపోతున్నాం, ఓర్వలేకపోతున్నాము. వారిని నాకు పడదు, వారిని మనం క్షమించలేకపోతున్నాము. ఆత్మీయంగా ఎదుగుదల పొందిన ఒక వ్యక్తి ఈ కార్యములన్నీ పాటిస్తూ ముందుకు సాగాలి. ఒకటి ప్రార్థనలో మాత్రం మనం
విషయంలో అటర్మోస్ట్ ఫెయిల్ అయిపోతే ఎలాగే మన మాటల్లో వ్యర్థమైన మాటలు పలుకుతూ దేవునికి అపనింద తీసుకొస్తే ఎలాగే మనలో ఆ తగ్గిపు అనుభవాలు. ఇంకా కొందరు చెప్తే ఏమైందంటే మరి వారు ఏమైతే దేవుని సన్నిధానములు వారి ఆత్మీయంగా ఎదుగుదల పొందుతున్నారు, ఉపవసిస్తున్నారు, వారి ప్రార్థన చేస్తున్నారు, 40 days ఉపవాసములు ఉంటున్నారు, వారి ఆరాధన చేస్తున్నారు, భాషల్లో మాట్లాడుతున్నారు, వారు లోక ఆశలలో ఉంటున్నారు, లోకయాశలలో ఉంటున్నారు, లోకాడంబరములో లోకయాశలు ఉంటున్నారు. ఎక్కడ ఫలితం ఎక్కడ? ఆత్మిక ఎదుగుదలలో ఏమైందంటే ఎదుగుదల పొందే కొలది ఈ లోకయాస, లోక ఆడంబరము, తర్వాత గర్వము, లేకపోతే ఓర్వలేని స్వభావము, ఇవన్నీ పోవాలి. స్తోత్రం. తర్వాత ఆ యేసు ప్రభు వారికి కలిగిన మనసు మనం పొందుకోవాలి. అలాగే మనం ముందుకు సాగుతుండగానే ఆత్మీయ ఎదుగుదల మనము సరైన ముందుకు సాధ్యమైంది. స్తోత్రం. ఓకే, నా సందేశంలో ముగింపులో ఈ యొక్క వాక్యం కూడా చదవాలని ఆశిస్తున్నట్టు ముందు మనము చెప్పినట్టు యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్తలలో మరి 15వ అధ్యాయంలో మనకు సుపరిచితమైన స్థిరపరిచయమైన ఒక వాక్యము ప్రారంభంలో మనం చూస్తున్నాము. ఒకసారి చదువుతారు మా ప్రారంభంలో. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈ కార్యము మనలో జరగవలసింది ఈ దినములలో. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఓకే, ఇప్పుడు మనము మానవలసి ఉంది. రక్షింపబడిన పిమ్మట ఏమైందంటే ఈ మనలో చాలా అంటే లోక సంబంధమైన ప్రతి కార్యములో మనం విడిచిపెడుతున్నాం. పాప సంబంధమైన లోక సంబంధమైన కార్యములన్నీ మనం విడిచిపెడుతున్నాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. తర్వాత సెకండ్ కేటగిరీలో ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని ఫలించు ప్రతి తీగే, ఫలవలగిన వాళ్ళ తీగ గురించి కాదు, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని ఇక్కడ ఫలించు ప్రతి తీగలను పనికిరాని తీగలు. ఇది నాలో మనలో ఉన్న పనికిరాని తీగలు. దీనికి తీగలకు మనము కావాలనే పేర్లు కూడా పెట్టవచ్చు. దాన్ని ఏమైంది, ఒకటి ఈ లాక్డౌన్ పీరియడే కదా సోమరితరం ప్రార్థనలో, ఆరాధనలో, లేకపోతే వాక్య ధ్యానంలో, ఆత్మీయ ఎదుగుదలలో మనం ఉండాల్సినప్పుడు ఏమైందంటే అవన్నీ పక్కపడిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఆరాధనలో, వాక్య ధ్యానంలో సోమరితనము, అది పనికిరాని ఒక స్వభావము. అది ఓకే. ఇక్కడ మనము ఈ 15:2 ప్రకారం ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసింది. ఆత్మీయంగా ఎదుగుదల పొందినప్పుడు పనికిరాని స్వభావము, పనికిరాని మాటలు, పనికిరాని పనులు, ఇవన్నీ అవసరం లేనిది. మన ఆత్మీయ జీవితముకు ఇవన్నీ సపోర్ట్ కాదు, మనకు హానిగా ఉంటుంది, ఆటంకముగా ఉంటుంది ఆత్మీయ జీవితముకు. దాసునికి కుమారుని వెళ్ళగొట్టుము అని చెప్పి దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టుము అని చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ దానిలోనికి వస్తాయి. ఏమేమి? ఓర్వలేని స్వభావము, క్షమించలేనిది, ప్రేమించలేనిది, నిర్లక్ష్యము, సోమరితనము, లోకయాస, లోకాడంబరము, అహంకారము, గర్వము, తగ్గింపులేని ఇవన్నీ ఈ దాసుని యొక్క ఆ దాసరాల కుమారుడు అని చెప్పిన ఆ కేటగిరీలో వస్తుంది. ఇవన్నీ పోవాలి. తర్వాత మనం ఆత్మీయ ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో అదే ప్రకారం వాక్య ధ్యానముకు, అదే ప్రకారం పరిశుద్ధ జీవితముకు, అదే ప్రకారము నమ్మకంతముకు, వీటికి మనము ప్రాముఖ్యం ఇస్తూ మనం ముందుకు సాగితే దేవుని ప్రేమ ద్వారా స్తోత్రం. మరి మనం తప్పనిసరిగా ఆత్మీయ ఎదుగుదల పొందడానికి సాధ్యమవుతుంది. స్తోత్రం. ఈ వాక్యం కూడా మనకు పరిచయం వాక్యం కూడా ఉంది కదా, మనము దేవుని వాక్యంలో పాల్గొండి పాలకు సమమై పోల్చింది కదా. 1 పేతురు 2:1 1 పేతురు 2:1 చదువుతారమ్మా. 1 పేతురు కమాన్ ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును
వేషధారణను, ఆ. అసూయను, ఆ. సమస్త దూషణ మాటలను మాని మాని కృతగా జన్మించిన శిష్యులను పోలిన వారై ఆ. నిర్మలమైన వాక్యమును ఆ. నిర్మలమైన వాక్యమున పాల్వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అయితే ఆ పాలను ఇప్పుడు మనం ఓకే, మన ఎదుగుదల పొందుటకు, రక్షణ నిమిత్తము ఎదుగుదల పొందుటకు, ఎదుగు నిమిత్తము దేవుని వాక్యం అగు ఆ పాలను అపేక్షించాలి, ఆ పాలు త్రాగాలి. కానీ ఏం చేయాల్సింది? ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేసిన తర్వాత ఆ పాలు త్రాగాలి. ఇది మానివేసిన తర్వాత దేవుని వాక్యము మనం అంటే ఆ పాలు మనం త్రాగాల్సింది. ఇది ఏమవుతుంది? మనకు అలవాటు అయిపోతుంది. ఆరాధనగా ఉంటుంది, ప్రార్థనగా ఉంటుంది, తర్వాత వాక్యదేవుని ఉంది. వారిని తిట్టే విషయంలో, ఇక్కడ క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, తగ్గించే విషయంలో దానిలో మాత్రం రాజపడలేదు. ఆత్మీయంగా ఎదుగుదల పొందే కొలది ఇవన్నీ నయమైపోవాలి. ఆత్మచేత చెప్పండి, ఆత్మచేత శరీర క్రియలు ఏమి చేయాలి? చంపివేయాలి. ఇది రెండు ఒకేసారి పెరిగితే అది చాలా ప్రమాదం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఈ దినములలో మనం శరీర క్రియలు మనం చంపివేస్తాం. ఎక్కువ అవకాశాలు ఈ దినముల్లో సోషల్ మీడియా కూడా మన ఆత్మిక జీవితముకు ఎంత మేలాగుందో అంత కీడు కూడా. ఏది చూడాలో అది మాత్రం చూడండి, ఏది చేయాలో అది మాత్రం చేయండి. పనికిరాని తీగలు మనలో రాకూడదు. ఆత్మీయ ఎదుగుదల పొందే కొలది ఇదిగో మనలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి స్తోత్రం, మన మాటలను మనము కంట్రోల్ చేద్దాం, మన స్వభావాన్ని కంట్రోల్ చేద్దాం, మన ప్రతి కార్యమును మనం నియంత్రించుకొని ఆత్మీయ ఎదుగుదల కొరకాయ ముందుకు సాగుదాం. నేను మీతో చెప్పిన మరి ఒకసారి కూడా ఏమిటంటే, ప్రార్థనకి మీరు ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో అదే ప్రాముఖ్యం మీరు తగ్గింపు కూడా ఇవ్వండి. మీరు దేవుని వాక్యంకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అదే మీరు అంటే ఇతరులతో క్షమించే విషయంలోనే అదే ప్రాధాన్యం ఇవ్వండి. ఆ విధంగా అయితే మనం చక్కగా ఆత్మీయ ఎదుగుదలలో ముందుకు సాగడం సాధ్యమవుతుంది. కాబట్టి వారసుడు అన్నిటికీ కర్తయే. ఈ దీవెనలు అన్నీ ఉన్నాయి, కానీ ఏమైందంటే ప్రాప్తి లేదు, కెపాసిటీ లేదు, పరిపక్వత లేదు. కాబట్టి అది పొందలేకపోతున్నారు. రండి దేవుని ప్రియులారా, ఈ దినములలో మనం ఆత్మికంగా బలమైన ఎదుగుదల పొందుతాం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, ఒక మంచి ఆత్మిక ఎదుగుదల. స్తోత్రం, పరిశుద్ధులుగా మనం బ్రతుకుతాం, పరిశుద్ధ జీవితముకు మనము ప్రాముఖ్యత ఇస్తాము, నమ్మకత్వంగా మనం ఉందాం, ఫెయిత్ఫుల్నెస్. స్తోత్రం, ఈ విధముగా తగ్గింపు కలిగిన వారై, చాలా విధేయత కలిగిన వారై మనం ముందుకు సాగుదాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవుని నామం దూషింపబడకూడదు, మనం మాదిరిగా ఉండుదాం. ఆత్మీయ ఎదుగుదలకు పొందిన ఒక వ్యక్తి ఉండి ఇవన్నీ పాటిస్తారు. ప్రార్థన జీవితము, వాక్య ధ్యానం పాటించే ప్రకారం వారి జీవితంలో తగ్గింపు వారు పాటిస్తారు, పరిశుద్ధత పాటిస్తారు, నమ్మకంతో పాటిస్తారు, విధేయత పాటిస్తారు, క్షమించడం పాటిస్తారు, ప్రేమించడం పాటిస్తారు. వారు గర్వించడము వారు తొలగిస్తారు. వారి జీవితంలో అలాంటి బలహీనత వారు విడుదల పొందుతారు. దేవుడు తప్పనిసరిగా ఆత్మిక జీవితంలో మనకి ఇలాంటి ఒక మంచి అవకాశం అనుగ్రహించి ఆత్మికంగా బలం పొందుతూ సాగుదాం. అనేక దీవెనాలు మన కొరకాయ ప్రభు వారు సిద్ధపరిచింది. దేవుని యొక్క సన్నిధానంలో ఆ దీవెనాలు పొందుతూ మనం ముందుకు సాగాలి. కాబట్టి దేవుని సన్నిధానం ఈ దినములలో ఒక మంచి ఆత్మీయ ఎదుగుదల కొరకాయ మనల్ని సిద్ధపరుస్తూ స్తోత్రం ముందుకు సాగుదాం. కళలు వచ్చేద్దాం. చిన్న ప్రార్థన కొరకాయ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం, దేవుని సన్నిధానంలో ఒక్కసారి ఆలోచండి. స్తోత్రం, ప్రార్థన జీవితం మనకు ఉంటుంది, వాక్య ధ్యానం ఉంటుంది, కానీ పరిశుద్ధత ఎలా ఉంటుంది? పరిశుద్ధత, స్తోత్రం, ఇతరులు ఎదుట మనము ఒకవేళ వారికి తెలిసిన ప్రకారం మన బలహీనం లేకపోతుంది, మన అందరి భాగంలో ఉన్నటువంటి కోరిక ఏమిటి? లోక సంబంధమైనటువంటి బలహీనతలు మనలో ఉన్నాయా? లోక ఓడ నుంచి వెళ్ళినటువంటి పావురం వల్ల ఉంటున్నామా, లేకపోతే ఆ కాకి వల్ల ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. స్తోత్రం, మనము ఈ లోక సంబంధం, లోకం మనల్ని ఆకర్షిస్తుందా, లేకపోతే దేవుని వాక్యము మనల్ని ఆకర్షిస్తుందా? దేవుని వాక్యముకు మనం లోబడుతున్నామా, లేకపోతే లోక ఆశలు పట్టుకొని దేవుని ఆరాధించడము, దేవుని సేవించడం అది కష్టముగా ఉంటుంది. దేవుని ప్రజల అందువలనే మనం ప్రేమలో క్షమ, తగ్గింపు, విధేయత, ఓపిక ఈ విషయంలో కూడా మనము
ముందుకు సాగుదాం. పరిశుద్ధత మనం కాపాడాలి, నమ్మకత మనం కాపాడాలి. దేవుని సన్నిధానాలను సమర్పిస్తాం. స్తోత్రం. ఇవన్నీ కలిస్తేనే ఆత్మీయం అవుతుంది. కేవలం ప్రార్థనతో మాత్రం సరిపడకూడదు, కేవలం వాక్య ధ్యానంతో మాత్రం మీరు సరిపడకూడదు. దానితో పాటు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతలో దానితో పాటు నమ్మకం కావాలి, ఫెయిత్ఫుల్నెస్, నమ్మకం కావాలి, తగ్గింపు కావాలి, ఓపిక కావాలి, క్షమ కావాలి, ఓదార్పు కావాలి. ఇవన్నీ ఉండేనే ఆత్మీయం. ఇవన్నీ ఆత్మీయులకు కలిగినటువంటి లక్షణాలు, గుర్తులు. స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా, ప్రేమ కలుగు తండ్రి, నజరేయుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున దేవుని యొక్క వాక్యం వినిన ప్రియ దేవుని ప్రజల కొరకై ప్రార్థన చేస్తున్నాము. మేమందరూ ప్రభు స్తోత్రం, ఈ దినము విన్న ప్రకారం ఆత్మీయ ఎదుగుదలలో మా జీవితంలో అసంపూర్తిగా ఉన్నటువంటి కార్యములు, ఆత్మీయ ఎదుగుదల కావాలి మెట్లు ఏమేమి ఉన్నాయో వాటిని కూడా పాటిస్తూ అన్ని విధాల్లో మేము ఆత్మీయ ఎదుగుదల పొంది నాయన స్తోత్రము మరి సంపూర్ణత కలిగిన వారి ముందుకు సాగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినములలో మేము ప్రభాస్తమందు గడుపుచుండగా దాని ఆత్మీయ ఎదుగుదల మా జీవితంలో పనికిరాని తీగలు ఏమేమి ఉన్నాయో వాటిని మేము తొలగించుకొని నీకు ఆయాసకరమైన మాటలు, నీకు ఆయాసకరమైన తలపులు, విచారములు, స్వభావములు, ప్రవర్తనలు వాటన్నిటినీ ప్రభు స్తోత్రం వాటన్నిటిని మేము వదులుకొని నైనా స్తోత్రము మరి ఆత్మీయంగా దీవింపబడులాగిన కృప దయచేయి. లోకయాడమును మాలో ప్రవేశించకూడదు. నీ కొరకాయ పరిశుద్ధులుగా బ్రతుకులకు కృప దయచేయి. దయచేసి అందరినీ ఆశీర్వదించి దీనికి గొప్ప రూపాంతరము ఈ వాక్యం ద్వారా ప్రియ బిడ్డల పొందులాగిన కృప దయచేయి. ఆశీర్వదించుకుని అందరిని దీవించుకుని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.